అపూర్వ శరత్చంద్రతో చెర్రీ నక్షత్ర హనీమూన్కి వెళ్ళకూడదని మాట్లాడడానికి వస్తూ ఉంటే ముందే తెలుసుకున్న చెర్రీ కాస్త అపూర్వ కంటే ముందుగా ఆ గదిలోకి వచ్చేస్తాడు. శరత్చంద్ర వాష్రూమ్లో ఉంటే బయట చెర్రీలాగా ఇద్దరిలాగా తనే నటిస్తూ మాట్లాడుతూ ఉంటే డోర్ దగ్గరే బయట నిలబడి ఉన్న అపూర్వ నిజంగానే శరత్చంద్ర మాట్లాడుతున్నాడని అనుకుంటూ వింటూ ఉంటుంది. ఏంట్రా చెర్రీ, నువ్వు నక్షత్రతో హనీమూన్కి వెళ్ళి తీరాల్సిందే, ఎందుకంటే మీరిద్దరూ అన్యోన్యంగా ఉండాలి కదా అని శరత్చంద్ర అంటే, అది కాదు మావయ్య, నక్షత్రకి ఇష్టం ఉందో లేదో అని చెర్రీ అంటే, నక్షత్రకి ఇష్టం లేకపోయినా కూడా ఒక భర్తగా నువ్వు ఒప్పించి తీసుకువెళ్ళాలి. ఇక నా మాట నువ్వు విని తీరాల్సిందే. మీరిద్దరూ వెళ్తున్నారు, అన్యోన్యత అంటే నీకు తెలుసా? హనీమూన్కి వెళ్తే ఇంకా అన్యోన్యత పెరుగుతుంది అని శరత్చంద్ర లాగా చెర్రీ నటిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అది కాదు మావయ్య, అత్తయ్యకు కూడా ఇష్టం ఉంటుందో లేదో అని చెర్రీ అంటే, రే, మీరిద్దరూ హనీమూన్కి వెళ్తే అత్తయ్య ఎందుకురా వద్దని చెప్తుంది? అసలు నీకు బుద్ధుందా? మీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండాలని అత్తయ్య కోరుకుంటుంది. ఇంకేం మాట్లాడకు, మీరు వెళ్ళి తీరాల్సిందే అని శరత్చంద్ర అంటే, అంటే అత్తయ్య ఒప్పుకోకపోతే అని చెర్రీ అంటాడు. ఏంది తనేంటి ఒప్పుకోకుండా ఉండేది? నేను చెప్తున్నాను కదా, నా నిర్ణయం ఎవరైనా కాదంటే నేను అసలు ఊరుకునేదే లేదు. నువ్వు ముందు హనీమూన్కి వెళ్ళేదానికి మొత్తం ప్రిపేర్ అవుతూ ఉండు. ఎవరు మీరు వెళ్ళకూడదని చెప్పే ధైర్యం చేయలేరు, ఇది నా మాట అని శరత్చంద్రలాగా చెర్రీ నటిస్తూ ఇక ఏమీ తెలియనట్లు అలాగే మావయ్య అంటూ బయటికి వస్తాడు. ఏంటత్తయ్య, మీరు ఇక్కడే ఉండి అన్నీ వింటున్నారా అని చెర్రీ ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటే, అబ్బే అది కాదు, నేను ఇప్పుడే వచ్చాను, నువ్వు వెళ్ళు చెర్రీ అని అపూర్వ అంటుంది. అప్పుడే ఇక శరత్చంద్ర వాష్రూమ్లో నుండి బయటికి వస్తాడు. బావా, మీరు ఈ విషయంలో మనసు మార్చుకోరా అని అపూర్వ హనీమూన్ గురించి మాట్లాడుతూ ఉంటే శరత్చంద్ర ఏమో గగన్ చేసే పిండ ప్రదానం గురించి అనుకుంటూ, ఏంటపూర్వ ఎన్నిసార్లు చెప్పాలి, ఇది నా నిర్ణయం అని శరత్చంద్ర అనడంతో, అలాగే బావా అలాగే, నీ నిర్ణయాన్ని నేను కాదనను బావా అని మనసులో చాలా బాధపడుతూ ఉంటుంది. అపూర్వ బయటికి రాగానే, మమ్మీ, డాడీని వద్దని ఒప్పించేశావా అని గోరింటాకు నక్షత్ర ఇద్దరు అడుగుతూ ఉంటారు. లేదు బావ, వీళ్ళిద్దరూ హనీమూన్ వెళ్ళి తీరాల్సిందే అని చెప్పారని అపూర్వ అనడంతో అప్పుడే చెర్రీ అక్కడికి వచ్చి, అత్తయ్య, హనీమూన్ గురించి నీతో ఒక చిన్న విషయం మాట్లాడాలి అని చెర్రీ అంటుంటే, ఏంటి బావ ఒప్పుకున్నాడు అంతే కదా, మీరిద్దరూ హనీమూన్కి వెళ్తున్నారులే అని అపూర్వ అంటుంది. ఓ, అయితే మావయ్య అప్పుడే ఈ విషయం మీతో మాట్లాడేశారా? సరే అత్తయ్య, కానీ మీ పర్మిషన్ కూడా కావాలి కదా, మీ ఆశీర్వాదం కావాలి కదా, నన్ను ఆశీర్వదించండి అని చెర్రీ అంటాడు. ఏంటి మమ్మీ అని నక్షత్ర కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తర్వాత శారద, ఏంటమ్మా భూమి, నువ్వు గగన్ని ఆ పిండ ప్రదానం చేయించకుండా ఏదో ఒకటి చేస్తావనుకుంటే గగన్తో గిల్లి గజ్జాలు పెట్టుకుంటున్నావు ఏంటని శారద బాధపడుతూ ఉంటే, అత్తయ్య, ఇవి గిల్లి గజ్జాలు కాదత్తయ్య, ఇవి తీపి జ్ఞాపకాలు, మాకు ఈ తీపి జ్ఞాపకాలు ఉండాలి కదా అత్తయ్య అని భూమి చెప్తూ ఉంటే, అమ్మ నాకు టిఫిన్ పెట్టు అంటూ గగన్ వస్తూ ఉంటాడు. పెడతానంటూ శారద గదిలోకి వెళ్తుంది. బావా, ఇలా రా బావా, నీతో మాట్లాడాలి అని భూమి గగన్ని చేయి పట్టి లాగేస్తూ ఉంటే, ఏయ్, వదులుతావా లేదా అని గగన్ అరుస్తూ ఉంటాడు. చూడండి బావా, రేపెప్పుడైనా మీరు నాతో మాట్లాడాలంటే నేను మాట్లాడనంటే మీరు ఫీల్ అవుతారు కదా బావా, మరి ఇప్పుడు నాతో మీరు మాట్లాడుకుంటే ఎలా బావా? కాబట్టి నేను నీతో మాట్లాడాలి, కాస్త వినండి బావా అని భూమి అంటుంటే, నేను వినకపోతే నువ్వు అస్సలు వినవు కదా, కాబట్టి ఏంటో చెప్పు అని గగన్ అంటాడు. బావా, మీరు మామయ్యకి పిండ ప్రదానం చేసినా కూడా ఆ ఆత్మ తినదు బావా అని భూమి అంటుంది. దాంతో శారద పక్కగా దాక్కుని మొత్తం వింటూ ఉంటే ఇక గగన్ ఒక్కసారిగా, ఏంటి కృష్ణప్రసాద్ చనిపోలేదా, బ్రతికే ఉన్నాడా అని ప్రశ్నిస్తూ ఉండటంతో భూమి శారద చాలా షాకింగ్గా వింటూ ఉంటారు. అయ్యో, బ్రతికే ఉన్నారని నేనెక్కడ చెప్పాను బావా అని భూమి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే, మరి ఆత్మ తినదని నువ్వు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు. అంటే బావా, ఎన్ని రోజులు నువ్వు మామయ్యని ద్వేషిస్తూ వస్తున్నావు కదా, మరి ఇప్పుడు నువ్వు పిండ ప్రదానం చేస్తే నువ్వు ఇష్టం లేకుండా పిండ ప్రదానం చేసినట్లు అవుతుంది కదా, అప్పుడు ఆత్మ శాంతించదు, తినదు, అంతేకాకుండా ఊర్ధ్వలోకాలకు కూడా వెళ్ళదు బావా. అయినా ఇన్ని రోజులు ద్వేషిస్తూ ఇప్పుడు నువ్వు పిండ ప్రదానం చేస్తే చూసేవాళ్ళు కూడా నవ్వుకుంటారు, ఏదో ఒక విధంగా మాట్లాడుకుంటారు కదా బావా, అలా నిన్ను మాట్లాడుకుంటే నీ పరువు పోతుంది, నీ పరువు పోతే నా పరువు పోయినట్లే కదా బావా, అది నాకు కూడా చాలా బాధగా ఉంటుంది, అందుకే నువ్వు పిండ ప్రదానం చేయొద్దు బావా, నీ పరువు పోతే నా పరువు పోయినట్లే కదా అని భూమి అంటే, నా పరువుని నీ పరువుతో లింకు పెడుతున్నావేంటి, నోరు మూస్తావా అని గగన్ అరుస్తూ ఉంటే, ఎంతైనా నేను నీ భార్యను కదా బావా అని, నేను శ్రీమతిని కదా అని భూమి అంటుంది. ఏ శ్రీమతి గీమతి అన్నావంటే మూతి పగలు కొడతాను, జాగ్రత్త
అయినా నేను నీకు ముందే చెప్పాను. మీ నాన్న లాంటి వాళ్ళు నన్ను ప్రశ్నించకూడదంటే నేను ఈ పిండ ప్రదానం చేసి తీరాల్సిందే. అయినా నన్ను కన్నాడు కదా! దాంతో ఏదైనా రుణపడి ఉంటే ఈ పిండ ప్రదానం చేసి నేను రుణం తీర్చుకుంటాను. నేనైతే ఆల్రెడీ పంతులుకి కూడా ఇన్ఫార్మ్ చేశాను. ఆల్రెడీ ఆ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. నేనైతే పిండ ప్రదానం చేసే తీరుతాను. నువ్వు ఇంకెప్పుడు ఈ టాపిక్ గురించి మాట్లాడకు. ముఖ్యంగా నువ్వు మాట్లాడకు అని గగన్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. ఛ! ఆ శారద తప్పించుకుంది. నేను ఆ కేపీని పట్టుకోలేకపోయాను. ఫాలో అయ్యాను అని సూర్య జరిగిన విషయం మొత్తం కూడా అపూర్వకి చెప్పటంతో అయినా కూడా అక్కడ క్యారేజీ తీసుకువెళ్ళింది కేపీ కోసమో కాదో అర్థం కావటం లేదు. కన్ఫర్మేషన్ లేదు అని సూర్య అంటే ఖచ్చితంగా ఆ శారద కేపీ కోసమే క్యారేజియర్ పట్టుకు వెళ్ళి ఉంటుంది. ఎందుకంటే శారదకి ఎవరు కూడా లేరు. తీసుకువెళ్తే కేపీ కోసం తీసుకువెళ్తుంది. లేకపోతే గగన్ కోసం తీసుకువెళ్తుంది. గగన్ ఆఫీసు అటువైపు లేదు కాబట్టి ఖచ్చితంగా కేపీ కోసమే తీసుకువెళ్ళి ఉంటుంది అని అపూర్వ అంటే ఈసారి ఆ కేపీ గాడు దొరకాలి. మా అన్నయ్యని చంపిన వాడి ప్రాణాలు తీసేస్తా అని సూర్య అంటుంటే ఈసారి మీరు అంతగా కష్టపడిన అవసరం లేదు. ఆ కేపీ కాడే బయటికి వచ్చేస్తాడు. నేను భూమితో అలా ప్లాన్ చేసేసానులే. భూమికి వాళ్ళ నాన్న అంటే ప్రాణం. ఇప్పుడు గగన్ చేత పిండ ప్రదానం జరిపిస్తే భూమిని తన కూతురుగా ఒప్పుకుంటానని మా బావ చేత చెప్పించాను. కాబట్టి ఖచ్చితంగా ఆ కేపీ గాడు బ్రతికే ఉంటే బయటికి వస్తాడు. కన్న కొడుకు చేత పిండ ప్రదానం పెట్టించటం శారదకి అసలు ఇష్టం ఉండదు. అందుకోసమైనా కేపీని బయటికి రప్పిస్తుంది. అప్పుడు కేపీ బయటికి వచ్చిన తర్వాత మీరు చంపుతారో కోసి ఉప్పు పాతర వేస్తారో మీ ఇష్టం అని అపూర్వ చెప్తుంది. తర్వాత భూమి క్యారేజర్ తీసుకొని కేపీ కోసం ఆటోలో వెళ్తూ ఉంటే గగన్ ఫాలో అవుతూ ఉంటాడు. అదేంటి భూమి పాత ఇంటికి వచ్చింది, అందులో క్యారేజర్ పట్టుకొని వచ్చిందంటే ఖచ్చితంగా కేపీ కోసమే తీసుకువచ్చి ఉంటుంది. ఎస్పీ సూర్య చెప్పినట్లు ఆ కేపీ గాడు ప్రాణాలతో ఉన్నాడనమాట. ఇప్పుడు వెంటనే వీళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అని గగన్ అనుకుంటూ వస్తూ ఉంటాడు. మావయ్య తినండి మావయ్య అంటూ భూమి వడ్డిస్తూ ఉంటుంది. భూమి డోర్ ఓపెన్ చేయి. ఆ కేపీ బ్రతికే ఉన్నాడు కదా, ముందు డోర్ ఓపెన్ చేస్తావా లేదా? నాకు నిజం తెలిసిపోయింది అని గగన్ అరుస్తూ ఉంటే అమ్మ భూమి ఏదో ఒకటి చేసి నన్ను కాపాడమ్మా, నేను దాక్కుని ఉంటాను అని కేపీ అటక ఎక్కి కూర్చొని ఉంటాడు. ఇక భూమి డోర్ ఓపెన్ చేసి ఏంటి బావా ఇలా వచ్చారు అని భూమి ప్రశ్నిస్తూ ఉంటే ఏయ్ ఎక్కడ ఆ పెద్ద మనిషి ఎక్కడ, నిజం దాచిపెడుతున్నావు కదా అని గగన్ అరుస్తూ ఉంటారు. ఇక్కడ నీకంటే పెద్ద మనిషి ఇంకెవరుంటారు బావా అని భూమి అంటుంది. నాటకాలు ఆడకు భూమి, మీరిద్దరూ కలిపి ఆ కేపీని దాచిపెట్టారని నాకు డౌట్గా ఉంది. నేను పట్టుకుంటాను కదా అని గగన్ మొత్తం వెతుకుతూ ఉంటాడు. కేపీ అటకపైన దాక్కుని చాలా కంగారు పడుతూ ఉంటాడు. బావా ఇది నేను నీకు వేసిన ట్రాప్ బావా, నీకు ఇంకా అర్థం కావటం లేదా? ఇక్కడైతే మనం ఇద్దరము ఏకాంతంగా ఉండొచ్చు కదా, నిన్ను ఇక్కడే బంధించేసి మనం బాగా తింటూ కూడా ఉండొచ్చని నేను కావాలని ఇలా ట్రాప్ చేశాను బావా అని భూమి గగన్ని హక్ చేసుకొని కావాలని చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. హేయ్ ఛీ ఆపు, నువ్వు కావాలని చేసావో ఏం చేసావో ఇప్పుడు నేను పిండ ప్రదానం చేస్తాను కదా, అప్పుడు కనుక కేపీ బ్రతికే ఉంటే ఆ పిండ ప్రదానం జరగకుండా అడ్డుకొని బయటికి వస్తాడు. అప్పుడు అర్థమైపోతుంది ఒకవేళ బ్రతికే ఉన్నాడని తెలియాలి, అప్పుడు మీ సంగతి చెప్తాను అని గగన్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. ఇక రానున్న ఎపిసోడ్లో గగన్ పిండ ప్రదానం చేస్తూ ఉంటే కేపీ అక్కడికి అందరి ముందుకు వచ్చేస్తాడు.